ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్ చూస్తున్నాం. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఫలితాలు విడుదల చేయనున్నారు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. ఈ ఏడాది వాట్సాప్లోనూ ఫలితాలు చూసుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు అయితే జరిగాయి. ఇక 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా కొలీగ్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, 10వ తరగతి ఫలితాలు తెలంగాణకు సంబంధించి విడుదల కానున్నాయి. ఏంటి అప్డేట్స్? ప్రభుత్వం ఏం చెప్తోంది? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు రాసి ఇప్పటికే ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. సో 5,28,239 మంది విద్యార్థులు ఈసారి 10th క్లాస్ ఎగ్జామ్ కి హాజరయ్యారు. వారందరూ కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది, రిజల్ట్ ఏ విధంగా రాబోతుంది, వారి పాస్ అదేవిధంగా ఫెయిల్ పర్సెంటేజ్ సంబంధించి కూడా ఈసారి ఎంతవరకు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది మాత్రం వారి ఉత్కంఠ అదేవిధంగా ఆందోళన కూడా 10th ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు చాలా స్పష్టంగా కనబడుతుంది. వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే 10వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను రేపు మధ్యాహ్నం 2 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ప్రధానంగా నాంపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎస్సి కోర్టు ఈ కార్యాలయంలో కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టుగా కూడా ప్రకటించారు. సో రేపు మధ్యాహ్నం 2 గంటలు అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల లోపు రిజల్ట్ మొత్తం కూడా క్లియర్ కట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు. సో ఆల్మోస్ట్ 5,28,239 మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ కి హాజరయ్యారు. వచ్చేటువంటి రిజల్ట్ కి సంబంధించిన వెబ్సైట్స్ ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. results.cgc.government.in తో పాటు లేదా bsc.telangana.government.in లో కూడా, దాంతో పాటుగా manabadi.co.in లో కూడా రిజల్ట్ కి సంబంధించినటువంటి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ మెమోని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా విద్యాశాఖ అధికారులు కూడా ప్రకటించారు. తాజాగా 10th క్లాస్ ఎగ్జామ్ అంటేనే కొంతవరకు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే స్కూల్ లెవెల్ అయిపోయి కాలేజీ లెవెల్ కి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తిగా ఉంటారు. వారికి వచ్చేటువంటి రిజల్ట్ ఆ మార్క్స్ ఎఫెక్ట్ కూడా నెక్స్ట్ స్టడీస్ మీద ఎఫెక్ట్ ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి, సో గతంతో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ ఎక్కువగానే నమోదవుతున్నటువంటి పరిస్థితులు ప్రీవియస్ 1-2 ఇయర్స్ నుంచి చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంతకుముందు 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి లేదా ఫెయిల్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. మళ్ళీ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి అంశం కూడా రేపు రిజల్ట్ ని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా సప్లిమెంటరీకి సంబంధించినటువంటి డేట్స్ ని కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంది. సో రేపు మధ్యాహ్నం 2 గంటలకు దీనికి సంబంధించి అధికారికంగా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. బట్ ఈసారి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా 35% ఏదైతే మార్కులు ఉన్నాయో దాన్ని కూడా పాస్ క్రైటీరియాగా తీసుకున్నారు ముందు నుంచి కూడా. సో దానికి సంబంధించి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి మన యూటీవీ ద్వారా మనం కూడా ఒకటి చెప్పుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇంకా చాలా మంది 10th క్లాస్ లేదా ఇంటర్ అంటే వచ్చేటువంటి రిజల్ట్ తో చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సో సరైనటువంటి వారికి కౌన్సిలింగ్ లేకుండా మెంటల్ గా ఎఫెక్ట్ ఎక్కువగా పొందుతూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే వచ్చినటువంటి రిజల్ట్ తనకన్నా పక్కన వాళ్ళకి ఎక్కువగా వచ్చింది రిజల్ట్ అనేటువంటి ఆందోళనలో సూసైడ్ పడుతున్నటువంటి విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ రిజల్ట్ అనేది లైఫ్ ని బేస్ చేసేది కాదు అనేది మాత్రం వారికి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రేపు మధ్యాహ్నానికి మాత్రం గుడ్ న్యూస్ వినబోతున్నారు. బట్ ఈసారి రిజల్ట్ పర్సెంటేజ్ ఎంత ఉండబోతుంది దీని మీద మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకసారి మనం 2025 రిజల్ట్ ఓవరాల్ పాస్ శాతం చూసుకుంటే 92.78% మంది పాస్ అయ్యారు. అప్పటికి కూడా 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కి హాజరవ్వడం జరిగింది. బట్ ఈసారి కూడా పాస్ పర్సెంటేజ్ 91 to 93% మధ్య ఉండేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఓవరాల్ గా చూడడానికి ఎక్కువ మంది విద్యార్థులు పాస్ అవ్వాలని కూడా అనుకోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా విద్యాశాఖ అధికారులు టీచర్స్ ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో అనేక ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, బట్ వన్స్ స్కూల్ లైఫ్ కంప్లీట్ అయిపోయి కాలేజ్ లైఫ్ లో కంటుపెట్టుకుపోతున్నటువంటి ఒక కొత్త జనరేషన్ కి రేపు వచ్చేటువంటి రిజల్ట్ మాత్రం చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ని మేము గుర్తించాము. ఈసారి అటువంటి లోటుపాట్లు లేకుండా రిజల్ట్స్ ని సాఫీగా విడుదల చేయబోతున్నాం అనేటువంటి ఒక ప్రకటన కూడా చేసింది. పైగా ఈసారి వాట్సాప్లో కూడా ఆ ఫలితాలను చూసుకునేటువంటి వెసులుబాటుని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది కదా, దానికి సంబంధించి ఏంటి సిరాజ్? గతంతో పోలిస్తే ఈసారి సంబంధించినటువంటి వాట్సాప్ కి సంబంధించినటువంటి మెసేజ్ ఆధారంగా కూడా రిజల్ట్ పొందేటువంటి అవకాశం ఉందని కూడా విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా స్పెషల్ గా అంటే వాట్సాప్ లో వారికి సంబంధించినటువంటి స్పెషల్ గా ఇచ్చినటువంటి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కి డైల్ చేయడం, వారి హాల్ టికెట్ నెంబర్ కూడా వారికి సంబంధించినటువంటి యాప్స్ ఇలాంటి ప్రాసెస్ కూడా కొన్ని ఉండడం జరిగింది. సో వాట్సాప్ కాకుండా నార్మల్ మెసేజ్ కి సంబంధించి కూడా
ఏదైతే హాల్ టికెట్ నెంబర్, వారికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి మెన్షన్ చేస్తే సో రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఒక్కసారి వారికి ఆ మెమో మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విత్ ఏ సబ్జెక్ట్ లో ఎంతెంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంతెంత పాయింట్స్ వచ్చినాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండు మీరు అన్నట్లుగా టెక్నికల్ ప్రాబ్లమ్ కి సంబంధించి ప్రీవియస్ గా మనం చూసుకున్నాం. 10th క్లాస్ లో అయినా ఇంటర్ లో అయినా ఒక్కసారిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేదా బై మిస్టేక్ మార్క్స్ కొంతవరకు అటు ఇటు అవ్వడం వల్ల కూడా చాలా మంది విద్యార్థులు నష్టపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏదైతే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఈసారి తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేశామనేటువంటి అంశం మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. సో దీనికి బట్టి అంటే వచ్చేటువంటి రిజల్ట్స్ మాత్రం కొంతవరకు ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ కొనసాగుతున్నాం. రిజల్ట్ త్వరగా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఏదైతే ఆఫ్టర్నూన్ లో కొంతవరకు టైం ఎక్కువగా పట్టేటువంటి అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే 2 గంటలకు రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఆ రిజల్ట్ మళ్ళీ వెబ్సైట్ల ద్వారా లేదా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి 1 గంట ఎక్స్ట్రా వేసుకున్నాం. 3 గంటల నుంచి 5 లక్షల మంది విద్యార్థులు తమ రిజల్ట్ ని చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ టైం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు మాత్రమే కాకుండా ఆయా స్కూల్ కి సంబంధించినటువంటి టీచర్స్ మరోవైపు వాళ్ళ పేరెంట్స్, బంధువులు కూడా చెక్ చేస్తూ ఉండేటువంటి వైరం కూడా కనబడుతుంది. ఒకసారిగా నెట్వర్క్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓవరాల్ గా రేపు సాయంత్రం వరకు మాత్రం క్లియర్ కట్ గా రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విద్యాశాఖ అధికారులు నమోదు చేసేటువంటి ప్రక్రియలో కాబట్టి విద్యార్థుల నియమించి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ ని కంప్యూటరీకరణ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటిల్లో కొన్ని మిస్టేక్స్, పొరపాటు జరిగినప్పుడు రిజల్ట్ తారుమారేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈసారి పగడ్బందీగా పూర్తి స్థాయి పారదర్శకంగానే చేపట్టామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ కి అవకాశం లేకుండా చేశామని మాత్రం వారు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఓవరాల్ గా రేపు మధ్యాహ్నం 5 లక్షల మందికి పైగా రాసినటువంటి 10th క్లాస్ రిజల్ట్ మాత్రం అనౌన్స్ చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు. కానీ ఇంతకుముందు ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో రిజల్ట్ వస్తుంది అనేది మాత్రం అంచనా వేస్తూ ఉన్నారు. ప్రీవియస్ వచ్చినటువంటి రిజల్ట్స్ ను బేస్ చేసుకొని. కానీ ఈసారి ఒక 2-3 రోజులు ముందుగానే రిజల్ట్ రాబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సిరాజ్. ఇక తెలంగాణ 10వ తరగతి ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలవుతున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక రిజల్ట్స్ని విడుదల చేయనున్నారు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. ఈ ఏడాది వాట్సాప్లోనూ ఫలితాలు చూసుకునేటువంటి వెసులుబాటును అయితే ప్రభుత్వం కల్పించింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరిగాయి. ఇక 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.